गिणत
మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. సృష్టిలో తొలి దైవం అమ్మ. దేవతలందరూ ముందుండి మీ అమ్మని ముందు పెడితే మీరు ముందుగా ఎవరికి మొక్కుతారు అంటే అమ్మకి. అంత గొప్ప ప్రాముఖ్యత అమ్మ. మరి అమ్మకి ఒకటే రోజు ప్రాధాన్యత ఇస్తా అంటే సరిపోదు కదా. ప్రతిరోజు తను ప్రత్యేకమే మనకు. ప్రతిరోజు ఒక గొప్ప లెసన్ని తన దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉంటాము. అది చిన్నప్పటి నుంచి మొదలు పెరిగే వరకు. ముందుగా మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం నూపుర నాట్యాలయంలో ఉన్నామండి. ఈ కళాక్షేత్రం యొక్క గొప్పతనం ఏంటంటే అందులో ఉన్న గురువుగారు చాలా ప్రత్యేకం. మ్యామ్ ఒక గృహిణిగా మొదలై ఒక స్టూడెంట్ స్టేజ్ నుంచి అప్పటి నుంచి నేర్చుకొని మద్రాసులో స్టార్ట్ చేసి మళ్ళీ తను ఉద్యోగరీత్యా ఇక్కడి హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చి ఇంతమంది పిల్లలకి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మనం అందించేవి ఏంటి అంటే కళలు. ఆ కళల్లో ఒక గొప్ప కళ కూచిపూడి. మేడం అందిస్తున్న వైఫ్గా, ఒక ఎంప్లాయీగా, ఒక లేడీగా ఇన్ని రోల్స్ ప్లే చేస్తుందంటే ఆడవాళ్లలో అమ్మ మరీ ప్రత్యేకం. అందుకే ఈరోజు మ్యామ్ని కలవడానికి వచ్చామండి. మనతో ఉన్నారు మృణాలిని మ్యామ్. మ్యామ్ ముందుగా మీకు మా న్యూస్ ప్రేక్షకుల తరఫు నుండి మా తరఫు నుండి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మ్యామ్ చెప్పండి, అంటే మీరు మ్యామ్ ముందుగా మీరు ఎంప్లాయీ అని తెలుసు, నాట్యాలయంలో గురువు అని తెలుసు, ఇక్కడే కాదు ఇంకో దగ్గర కూడా ఇస్తున్నారు అని తెలుసు. సో ఇలా ఎన్ని మేనేజ్ చేస్తున్నారు ఒక గృహిణిగా, ఒక బీయింగ్ ఏ మదర్ అయిన తర్వాత? అంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవ్వచ్చేమో కానీ అసలు చిన్నప్పుడు మాత్రం చాలా కష్టం మ్యామ్. మీ పిల్లలు పుట్టిన టైంలో కూడా ఈ బేబీ కేర్ సెంటర్స్ ఇవేమీ లేవు. మరి అప్పుడు మీకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా? మీరు ఇలా డ్యాన్స్ నేర్పిస్తాను, జాబ్ చేస్తాను, మరి పిల్లల్ని ఎవరు చూసుకోవాలని ఆ టైంలో అనిపించిందా మీకు? ఇన్ని ప్రశ్నలకు సమాధానం అంటే ఒక చిన్న హిస్టరీ లాగా ఉందండి. సో నా మనసులో తిరుగుతున్నవన్నీ కూడా మీరు క్వశ్చన్ రూపకంలో నన్ను అడిగారు. సరే అండి, అన్నిటికీ సమాధానం చెప్తాను. ఇవాళ స్పెషల్ డే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ముందు అమ్మకే నమస్కారం చేస్తాం మనమైతే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అందులో కూడా మూడు పాత్రలు మీలో ఉన్నాయి. అమ్మ మీరు, గురువు మీరే, యాజ్ ఎ తండ్రిలాగా కూడా మీరు అంత బాధ్యత తీసుకొని మళ్ళీ పిల్లల్ని ఒక అందరూ తీసుకొచ్చి ఒక మట్టి ముద్దనిస్తే కూడా శిల్పంలా చెక్కి మీరు అవుట్కి పంపించారు. అలా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇవ్వండి, అమ్మ నాన్న వాళ్ళ ఆశీర్వాదము, గురువు ఆశీర్వాదము, ఆ దేవుడిచ్చిన కృప వల్ల నేను చేయగలుగుతున్నానండి. నాలో ఉంది అని అంటే మేబీ వాళ్ళు నా త్రూ చేయిస్తున్నారేమో అంతే. యాక్చువల్గా నాకు అంటే ఆర్ట్ని అంటే కమర్షియల్గా చేయ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ మూడు మనం ఫస్ట్ అనుకోవాలి ఎక్కడికి వెళ్ళినా సరే. సో అలాగే నాకు
మాతృదేవోభవ అనగానే కరెక్ట్గా నాకు మా అమ్మ ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే మా మమ్మీనే కారణం. నేను స్టార్ట్ చేసింది 1985. అప్పుడు నాకు ఒక 10-11 ఇయర్స్ ఉండొచ్చు. అప్పుడు నాకు డాన్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఏముందో నాకు తెలియదు, కానీ అమ్మ అది తెలుసుకొని ఉండొచ్చు, లేదా తన ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే తన కూడా తన చిన్నతనంలో డ్రామాస్ అవి చేసిందట తన స్కూల్ ఏజ్లో. అయితే తనకు కూడా ఇష్టం ఉండింది, నాకు కూతుర్ని ఒక డాన్సర్ చేయాలి, ఇంకో అమ్మాయికి మా అక్కయ్య కూడా ఉన్నారు, తనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్పించాలి, మా అన్నయ్యకి కూడా ఒకటి నేర్పించాలి. సో మా అన్నయ్య కొన్ని రోజులు తబలా నేర్చుకున్నాం, మా అక్కయ్య వీణా నేర్చుకుంది కొద్ది రోజులే. అంటే డాన్స్లో కంప్లీట్గా ఒక అంటే ఈ స్థాయిలో కొనసాగుతుంది అంటే నేనే లాస్ట్ నేను. సో మమ్మీ అలా చాలా వెతికి క్లాస్ జాయిన్ చేసింది. సో మా గురువు గారు డివి సత్యకుమార్ గారు, వారి దగ్గర డాన్స్ స్టార్ట్ చేసింది. సో దానికి నాంది పలికి నాకు మొదలు అసలు చేపట్టి తీసుకెళ్ళింది అంటే మా మమ్మీ. ఇంకా ఆ రోజు తను తీసుకెళ్ళి వదిలి అక్కడ నన్ను ఈ రూట్లో పెట్టింది అంటే తను ఏంటి ఆలోచించి పెట్టిందో తెలియదు, కానీ అందులో నాకు ఇంత పేరు వచ్చింది అంటే సో బికాస్ ఆఫ్ మై మదర్. అండ్ దానికి నాన్నగారు కూడా చాలా కోఆపరేట్ చేశారు, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా, మా బ్రదర్ సిస్టర్ అందరు కూడా అలాగే చేస్తూ వచ్చాను. ముఖ్యంగా మా గురువుగారు, నేను ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, ఇంత స్ట్రిక్ట్గా పెడుతున్నాను, ఇలా చేస్తున్నానంటే కారణం మా గురువుగారు. మేము కూడా టైం అంటే టైం మెయింటైన్ చేయడం కానీ అది కానీ మేము ఆయన నుంచి నేర్చుకున్నాం. 5 నిమిషాలు కూడా అటు ఇటు చేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు, చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. సో మేము ఆ డిసిప్లిన్, ఆ డెడికేషన్ మొత్తం ఆయన నుంచి నేర్చుకున్నాం. సో అదే నేను ఇక్కడ కొనసాగిస్తున్నాను. ఎందుకంటే మేము ఒక లెవెల్కి వచ్చి, అంటే ఇందులో ఎంత స్ట్రిక్ట్గా ఉండి ఎంత జాగ్రత్తగా గట్టిగా నేర్చుకుంటే కానీ మనం ముందుకు వెళ్ళలేమండి. ఇది ఒక పెద్ద ఓషన్ లాంటిది ఆర్ట్ అనేది, ఏ ఆర్ట్ ఫామ్ అయినా సరే ఓషన్ లాంటిది. అది మనము ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వెళ్ళి కొంచెం నేర్చుకొని కొంచెం మానేసి అలా చేస్తే వచ్చేది కాదండి. సో అందుకని వీళ్ళు ఎప్పుడైనా పిల్లలు వచ్చి నేర్చుకోవడానికి వస్తే తల్లిదండ్రులకు అదే చెప్తాను, మీరు ఏదో 4 రోజులకు వచ్చి వెళ్ళిపోవడం కానీ, ఓ రోజు వస్తే ఓ రోజు రాకపోవడం కానీ అలా మటుకు చేయొద్దు. ఉన్న 2 రోజులు 3 రోజులు ఎంత అది ఖచ్చితంగా తేవాలి. అలా అప్పుడే మనం ఒక 2-3 ఇయర్స్లో 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం వాళ్ళు ఏదైనా చేస్తారని అని చెప్తూ ఉంటానండి. అలాగే ఉంటుందండి. అసలు ఓనమాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి అలా 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 సాగుతుంది. అలా నేర్చుకొని అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చదువులో ఒక బైహార్ట్ చేసో లేకపోతే ఓన్గా రాసేస్తానో కుదిరిపోతుంది. డాన్స్ అది కాదండి. డెడికేషన్, డివోషన్ కంపల్సరీ ఉండాలి, డిసిప్లిన్, ఈ 3 ఉంటేనే కానీ ఆర్ట్లో మనం రాణించలేం. ఏదైనా ఏ ఆర్ట్, ఈ నృత్య కళలు కానీ ఏదైనా ఎన్ని కళలు బాగా ముందుకు రావాలంటే చాలా. బట్ ఒక డాన్సర్గా మీరు ఇక్కడ ఎక్కువ అంటే పిల్లలకి చాలా టైం ఇస్తారు మ్యామ్, ఇక్కడ నేర్చుకునే పిల్లలకి టైం ఎక్కువ ఇస్తూ ఉంటారు. మరి మీ ఇంట్లో టైం మీ పిల్లలకి ఎంతసేపు ఇచ్చారు అంటే ఇవ్వగలుగుతారు? అంటే కష్టం అనిపించదా మీకు ఎప్పుడు, ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా నా పిల్లలకి చేయట్లేను అని అలా ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, అట్లా అనిపించలేదు. ముందు నుంచి కూడా నేను ఇది ఇలా డాన్స్ క్లాస్ పెట్టుకోవాలని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా కొడుకు ఇషాన్ మేము ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ చేస్తూ అలా ఉండేదండి. అంటే ముందు నాకు 85లో నేను డాన్స్ స్టార్ట్ చేస్తే 95-96లో అకాడమీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 2000లో నాకు జాబ్ వచ్చేసింది. సో ఢిల్లీ వెళ్ళడం జరిగింది. సో 13-14 ఇయర్స్ అక్కడే ఉన్నాను. సో అక్కడ కూడా చాలామంది అడిగారు, కొంతమందికి ఇలాగే నేర్పించడం జరిగింది. నేను మా బాబు నేర్పిస్తున్నప్పుడు పక్కన వాళ్ళు నేర్చుకోవడం అలా జరిగింది. సో అలా 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 అది టీచింగ్ లైన్ అనేది కంటిన్యూ అయింది. సో ముందు నుంచి వీళ్ళకి పిల్లలకు కూడా ఎలా అలవాటు చేశానంటే, చిన్నప్పుడు నేనుండి కొంత చెప్పినా ఇంకా కొంత ఓన్గా చేసుకునేట్టుగా, అంటే నేను ఒక టెలిఫోన్స్లో మేనేజ్ చేయడము అలా చేయడము అలా అలా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. అమ్మ డాన్స్ క్లాస్కి వెళ్తుంది, మేము వెళ్ళాలి, తర్వాత మేము కూడా చేయాలి, అమ్మ వచ్చేవరకు ఇది చేయాలి అని నేను వాళ్ళకి ఆ పద్ధతులు అవి ఒకసారి నేర్పించేశాను. సో అది అలా నడుస్తుంది. ఇంకా దానికి బాగా కోఆపరేషన్ చేసేదంటే మా హస్బెండ్. ఇన్ని గంటలు ఎందుకు వెళ్ళావని అలా ఇలా కాకుండా, నువ్వు డాన్స్లో ఏం చేస్తావో చెయ్యి, నువ్వు ఏం అనుకున్నావో అది సాధించు వెళ్ళు అని. మా అత్తయ్య గారు కూడా ఒక మదర్ లాగే, వెళ్ళమ్మా నువ్వు కూడా చేయండి, అంటే రాలేదని నువ్వే వచ్చి వండి పెట్టాలని అలా చేయలేదు. సో నేను ఇన్ని సాధిస్తూ ఉన్నందుకు వాళ్ళ కోఆపరేషన్ ఒక ఎత్తు అయితే,
మా ఇంట్లో ఒక అమ్మ లాంటి అమ్మ నాతో ఉంటారు. అంటే 10 years అయిపోయింది. సో తను ఎలా అంటే అన్నపూర్ణాదేవి, మాకు చక్కగా వండి పెట్టి పిల్లల్ని చూసుకొని తను కూడా ఉంది. నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా తనంటే చాలా ఇష్టం. సో తను కూడా మా పిల్లల్ని చూసుకోవడము అదంతా చేయడము చేస్తే ఇంకా కొంచెం నేను నిశ్చింతగా అయిపోయాను. అంటే ఎడ్యుకేషన్ వైజ్గా ఇంకా అదర్గా మదర్ చూసేవి చాలా ఉంటాయి. సో అవన్నీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తాను. ఇంకా నేను వచ్చే క్లాసెస్ కన్నా ముందు నేను వాళ్ళకంతా షెడ్యూల్ చేస్తూ ఉంటాను. టూర్ వెళ్ళినా కూడా నేను వాళ్ళకి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాను. పిల్లల్ని తీసుకొని వెళ్తాను. రీసెంట్గా లక్షద్వీప్ వెళ్ళాను, షార్జా వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను. అప్పుడైతే పిల్లల్ని తీసుకెళ్ళలేదండి. ఈ రీసెంట్గా అయితే లక్షద్వీప్ ఇవి కొన్ని వెళ్ళాము. ఆ టైంలో పిల్లల్ని ఇంట్లో మేనేజ్ చేయడం ఎలా అనేది కొంచెం వాళ్ళకి అంత సెట్ చేసేలేదాన్ని. బేసిక్గా గురువులందరూ అంటే డ్యాన్స్ నేర్చుకునే దగ్గర అన్ని చోట్ల మ్యామ్ కమర్షియల్గా స్టార్ట్ అవుతాయి. అకాడమీ అంటేనే ఆటోమేటిక్గా కమర్షియల్. మనం వెళ్ళి అనుకుంటామో మన పిల్లల్ని జాయిన్ చేయాలన్నప్పుడు ఎంత ఫీజు ఉంటుందో ఏమో, అసలు నేర్పించగలుగుతామా, ఇలా స్టార్ట్ చేయడం అయితే కాదు. స్టార్ట్ చేశాక పర్ మంత్ ఇలా ఉంటుంది. ఒక్కొక్క ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్కి ఎలా ఫీజు ఉంటుందో తర్వాత నెక్స్ట్ హై స్కూల్లో ఫీజు ఉన్నట్టు అలా చేంజ్ అయిపోతూనే ఉంటుంది. బట్ మాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే మీరు చాలామంది పిల్లలకి ఫ్రీగా నేర్పిస్తారని. ఆ ఆలోచన ఎలా వచ్చింది అసలు? అలా నేర్పించాలని ఎందుకు అనుకున్నారు? మరి మీరు నేర్పిస్తే మీకు కమర్షియల్గా కాకుండా అలా సెట్ అవుతుందా? ఏమి ఇబ్బంది అనిపించలేదండి. అంటే అది ఇష్టత దాన్ని బట్టి ఈ కళని స్ప్రెడ్ చేయాలి అన్న దాంతో అలా ఫామ్ అయింది. అయితే ఇక్కడ నేను చాలామంది ఇక్కడే కాకుండా వేరే చోట్ల లైక్ డైమండ్ పాయింట్ అని ఇక్కడ ఉంది. అక్కడ కూచిపట్ల ఆనంద్ గారు, సిలికాన్ ఆంధ్ర కూచిపట్ల ఆనంద్ గారు ఉన్నారు కదా, ఆయన ఒకటి స్టార్ట్ చేశారనమాట అక్కడ ఆర్ఫన్స్కి నేర్పించడం. అయితే దాని గురించి టీచర్ కావాలి అని నన్ను అప్రోచ్ అయ్యారు. సో నేను అక్కడ 2 years చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లలు స్లమ్స్లో ఉన్నారు. సో వాళ్ళకి అక్కడ కొంచెం అకామిడేషన్ అది సరే, అది అంటారు డాన్స్ చెప్పటేందుకు అంత పెద్ద ప్లేస్ లేకుండా కొంచెం ఓపెన్గా రచ్చబండ అంటారు చూడండి, ఆ టైప్లో ఓపెన్గా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండింది. సో మేమే కొంచెం దాన్ని 4 వైపులా కవర్ చేసాము. సో ఒక 2 years తర్వాత పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు అటు ఇటు వెళ్ళారు. సో అట్లా అక్కడ జరిగింది. సో అదే సేమ్ టైము రెయిన్బో హోమ్స్ అని అనాథ శరణాలయాలు ఉన్నాయి కొన్ని, అక్కడ కూడా నేను చెప్పాను. సో ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే అండి, కొంతమందిలో ఆర్ట్ ఉంటుందండి, మంచి ఆర్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు కట్టలేని వాళ్ళకి ఆర్ట్ నేర్చుకునే అర్హత లేదు అని వాళ్ళు బాధపడిపోకుండా అలా చెప్తే కానీ వాళ్ళు కూడా పైకి వస్తారు కదండి. ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి. ఆ దృక్పథంతోనే నేను ముందుకు సాగాను. అంతేకాని నాకేదో పేరు రావాలనో లేకపోతే ఏదో దేనికోసమో చేయడం అట్లా అని కాదు. నిజంగా వాళ్ళల్లో ఆర్ట్ ఉంది, మనీ గురించి ఆలోచించొద్దు, వాళ్ళు వచ్చి నేర్చుకుంటే చాలు. ఎంత మంచి ఆర్టిస్ట్ ఉన్నారు, ఎవరో ఒకరు ముందుకు వెళ్ళకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళ కోరికలు ఎలా తీరుస్తాయి, ఈ ఆర్ట్ ముందుకు ఎలా వెళ్తుంది. అయితే డబ్బు కట్టిన వాళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ ఉండదండి. ఏం చేస్తారండి, తల్లిదండ్రులు ఏం చేయలేరు, ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది అక్కడ, మా పాపని నేర్పించాలి పోటీతత్వంతో, అదే ఉంటుంది తప్ప తర్వాత నానపెట్టిన వాటికి అన్నిటికీ అంకుర్ రాదు కదండి. అలాగే నేర్చుకున్న ప్రతి వాళ్ళు కూడా పెద్ద డాన్సర్లు అయిపోరు. కానీ కట్టలేని వాళ్ళల్లో కూడా, బీద వాళ్ళల్లో కూడా, పేదవాళ్ళల్లో కూడా, చేయని వాళ్ళలో అంటే డబ్బు స్పెండ్ చేయని వాళ్ళలో కూడా ఆర్ట్ అనేది మటుకు దైవ నిర్ణయం. అది ఎవరి మధ్యలోనే ఉండొచ్చు. అటువంటిది గుర్తుపట్టి చెప్తే వాళ్ళు కూడా ఈ ఆర్ట్ని ముందుకు తీసుకెళ్ళి రేపు కూడా వాళ్ళు గురువు అవ్వచ్చు, లేదా దాంతో వాళ్ళకి ఏదైనా రేపు ఆదాయం ఉండొచ్చు. అంటే వాళ్ళకి యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో ఉంది. తర్వాత ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా ఏమైందంటే ప్రతి స్కూల్లో ఒక ఆర్ట్ ఫామ్ కంపల్సరీ, డాన్స్ ఫామ్, మ్యూజిక్ అన్న కూడా ఒకటి వచ్చేసింది. అట్లాంటప్పుడు వాళ్ళకు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి కదండి. సో వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కంపెనీస్లోనే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అనేది దొరకట్లేదు. వాళ్ళు అంతా కాకపోతే 4 పాఠాలు చెప్పుకొనైనా బతికేస్తారు. సో ఆ ఉద్దేశంతో నాకు ఎవరు వచ్చినా కూడా నో అని చెప్పలేనండి నేను. అంటే అది ఆలోచిస్తాను నేను. వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది రైల్వే క్వార్టర్స్లో చెప్తున్నారు ఇప్పుడు మీరు, ఇది
మీరు ఎవరినైనా అడిగి తీసుకొని అంటే కమిటీ వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా ఇలా చెప్తాను అన్నప్పుడు? అంటే ఇక్కడ పిల్లలు నేర్చుకుంటున్నారండి. సో వాళ్ళే వెతికి నాకు ఇక్కడ ఒక హాల్ ఉందండి మేడం, మీరు వచ్చి చెప్పండి అని చెప్తే అలా చేయడం జరిగింది. సో ఈ రైల్వే ఎంప్లాయీస్ పిల్లలతో పాటు బయట పిల్లలు కూడా వచ్చి నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా. సో నేను కొంతమంది చెప్పాను చూడండి, వచ్చి అలాగే నేర్చుకుంటాను. మేము విన్నాం కూడా, ఇక్కడ స్వీపర్ పని చేసుకుంటూ వాచ్మెన్ వాళ్ళ పిల్లలు మేము నేర్పించలేమమ్మా, మా దగ్గర అన్ని డబ్బులు లేవమ్మా అంటే కూడా మీరు ఇమ్మీడియట్గా ఒకటే అన్నారు, మీరు పంపించండి నేను నేర్పిస్తాను. అంటే మీకు ఒక మట్టి ముద్దనిస్తే కూడా శిల్పం చేసిస్తారు. అది మాత్రం మాకు అనిపించింది. ఏమండి, థ్యాంక్ యూ సో మచ్. అది అలా ఉండి ఎంతవరకు నేను చేయగలుగుతానో ఆ దేవుడిని తెలియదు నాకు. అటువంటి శక్తిని ఇంకా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదే నాకు ఇప్పుడు మెడ్రాస్లో కళాక్షేత్ర ఎలా ఉందో అలా హైదరాబాద్లో కూడా పిల్లల్ని చాలా చక్కగా నేర్పించి నా అకాడమీ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు సర్టిఫికేట్ అండి, డిప్లొమా అని, దీంతో పాటు నటువంగా నేర్చుకోవడము, పాట కొంతవరకు పాట అంటే గొప్ప సింగర్ పాట పాడకపోయినా కూడా నాలెడ్జ్ వరకు అన్నీ తోటి బయటికి వెళ్తే రేపు వాళ్ళే ఇంకా ముందుకెళ్ళి ఈ తరంలో ఇంకా ముందుకు సాగాలనుకున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ వెనక తిరిగి చూసుకోకుండా, అంటే ఒక ఏజ్ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకో కొన్ని నేర్చుకోవాలంటే ఇబ్బంది అవుతుందండి. కొంతమంది వస్తారు మ్యామ్, మీ స్టూడెంట్స్లో 40 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు, 50 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, 4 ఇయర్స్ పిల్లల నుండి 40 ఇయర్స్ వరకు ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు అవుతారా మ్యామ్, అలా బెండ్ అయిపోతారా? మరి చేస్తున్నారండి. చిన్నపిల్లలైతే నో డౌట్ చిన్నప్పటి నుంచి మనం ఎలా మోల్డ్ చేస్తే చేస్తారు. పెద్దవాళ్ళలో కూడా ఉండండి మోటివేషన్. నేను అదే చెప్తాను, లేదండి మీరు వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్. మీరు చేయలేను అంటే కాదు, మీరు చెయ్యాలన్న ఆశతో వచ్చారు, మీకు కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, సరే సపోర్ట్ అయినంత వరకే చేయండి, కూర్చునే మూమెంట్ వదిలేయండి, మిగతావన్నీ చేయండి. అలాగే ఇక్కడ ఒక 3 నుంచి 4 ఉన్నారండి. ఒక ఆవిడ 55 ఇయర్స్, ఇంకా ఆవిడ 60+ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. సో వాళ్ళ అమ్మాయి కూడా డాన్సరే, అమెరికాలో ఉంది. తను కూడా ఇప్పుడు ఆన్లైన్లో నాకు అంటే వాళ్ళ అమ్మని చూసి మన వచ్చి కలిసి మాట్లాడింది నాతో. మా మమ్మీ మీ దగ్గర నేర్చుకుంటుంది అంటే ఇన్నాళ్ళ నుంచి అని. అంటే మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్రోగ్రాం చూశారు. వాళ్ళు అక్కడ దర్శనానికి వచ్చి గచ్చిబౌలిలో ఉంటారు వాళ్ళు. గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్కి వచ్చి అది మీరు అంత ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు అంత బాగా నేర్పిస్తారు కాబట్టి ఎంత దూరమైనా ఎవరు చూడట్లేరు. రావాలి అని స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కంటిన్యూ అవుతున్నారు తప్ప ఎవ్వరు కూడా మళ్ళీ మిడిల్లో డ్రాప్ అయిపోవాలి, మేము ఇక్కడికే చాలు మాకు అని ఎవ్వరూ అనుకోలేదు. ఇక్కడ స్టూడెంట్స్ అయితే వాళ్ళ మదర్స్ ఒపీనియన్స్ కూడా అలానే ఉందండి. ఒక్కరు కూడా ఇప్పుడే స్టాప్ చేసేద్దాము, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా అని ఏ ఒక్క పేరెంట్ అనుకోవట్లేరు. ఫ్రమ్ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ 6 ఇయర్స్ 5 ఇయర్స్ 4 ఇయర్స్ ఎవరిని కదిలిచ్చినా అదే చెప్పారండి మ్యామ్ గురించి. మ్యామ్ యొక్క డెడికేషన్, శిక్షణతో పాటు క్రమశిక్షణను కూడా తను నేర్పిస్తుంది. మదర్గా, ఒక గృహిణిగా, ఒక ఉద్యోగినిగా తన ప్రతి ఒక్క రోల్ని తనైతే చేస్తూనే ఉన్నారు. ఏ రోల్కి కూడా నేను న్యాయం చేయలేనేమో అని మాత్రం అనుకోవట్లేరు. ఇంకో గొప్ప ప్రత్యేకత ఏంటంటే తనకు వచ్చిన ఆలోచన, నేను ఫ్రీగా చెప్పాలి, నేను సంస్కృతి సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్కి నేర్చుకోలేని వాళ్ళకి నా వంతు బాధ్యతగా నేను ఇస్తాను అని చెప్పేసి తను అందిస్తోందండి. మ్యామ్ గురువు గారి గురించి, మ్యామ్ ఇలా ఉన్నారు అంటే ఆ గురువు ఎవరో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. మ్యామ్ గురువు గారి గురించి మ్యామ్ మాటల్లో ఒకసారి విందాం. మా గురువుగారు డివి సత్యకుమార్ మాస్టర్ గారండి. సో నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను ఎలా అయితే వీళ్ళకి మోల్డ్ చేశాను అలాగే మా గురువుగారు నన్ను 10-11 ఇయర్స్ నుంచి మా మమ్మీ వదిలేసింది అక్కడి నుంచి గురువుగారే నన్ను ఒక హైదరాబాద్లోనే రామ్నగర్లో ఉంటారు. సో వాళ్ళు మలక్పేటలో గురుగారు చెప్పేవాళ్ళు. సో అలాగా ఒక 10-12 ఇయర్స్ 15 ఇయర్స్ అలా నేర్చుకున్నాం. అప్పుడు చిన్నప్పుడు అలా నేర్చుకునేవాళ్ళం. సార్తో పాటు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం, ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం. మమ్మీ, నాన్న, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది. అంటే ఆ టైంలో ఇంత డాన్స్కి ఎవరో ఒకరు ఎక్కడో నేర్పించేవాళ్ళు, చాలా తక్కువ. ఇప్పుడంటే చాలా ముందు లేన్లో వెనక లేన్లో, ఆ వెనక లేన్లో కూడా చాలా మంది టీచర్స్ ఇలా వెతికితే దొరికిపోతున్నారు. అప్పుడు అలా
మొత్తం మా ఫ్యామిలీలో కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో మా అన్నయ్య వాళ్ళు మా సిస్టర్స్ వాళ్ళు అరే తను డాన్స్ నేర్చుకుంటుందంట, అంటే డాన్స్కి వెళ్తుందంట, అచ్చా ఈరోజు ఏం నేర్చుకున్నావు, అంత క్యూరియాసిటీ ఉండేది. ఇంటికి రాగానే చూపించమని అలా ఉండేదండి. ఆ డేసే వేరు. చాలా ఎంజాయ్ చేసాం. 85లో స్టార్ట్ చేశానండి నేను. అప్పటి నుంచి స్టిల్ 2000 వరకు కూడా నేను అకాడమీ 95లో పెట్టిన తర్వాత కూడా మా గురుగారు అన్నారు స్టార్ట్ చేయి నువ్వు అకాడమీ, నేను వెనకాల ఉన్నాను, స్టార్ట్ చేయి అని చెప్పారు. యాక్చువల్లీ నేను అకాడమీ పెట్టే అంత పెద్దదాన్ని కాదండి అప్పుడు. అయితే ఎవరో నేను ఉంటున్న సైదాబాద్ కాలనీలో మలక్పేటలో ఉండేవాళ్ళం. సైదాబాద్ కాలనీలో చాలామంది అక్కడ ఎవరు లేరు పెట్టండి అని చాలాసార్లు నేను అక్కడ ఒకసారి పర్ఫార్మెన్స్ చేశాను అనమాట. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి అడిగినప్పుడు నేను వచ్చి మా గురువుగారికి చెప్పాను, అంటే నా దగ్గర ఇప్పుడు టైం లేదమ్మా, ఇక్కడ నా దగ్గర ఇంకో 2-3 చోట్ల ఉన్నాయి, సరే నువ్వైతే స్టార్ట్ చేయి, నేను వెనకాల ఉన్నాను అని ఆయన స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేశాను. సో ఒక 2-3 ఇయర్స్ నేను చెప్పేటప్పటికి 99లో ఇంటర్వ్యూస్ అవి జరిగాయి. 2000లో నాకు అపాయింట్మెంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సాంగ్ అండ్ డ్రామా డివిజన్. సో ఢిల్లీలో వచ్చింది. సో ఢిల్లీలో అయిన తర్వాత ఒక 13-14 ఇయర్స్ ఇంకా అక్కడే ఉన్నాను. సో మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సరే మా బాబు కూడా ఈలోగా నేర్చుకున్నాడు, పెద్దవాడయ్యాడు, ఇందులో ఉన్నాడు కదా, ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ హాల్లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు వచ్చి మాకు కూడా చెప్పండి అని అడగడం జరిగింది. సో అలా కంటిన్యూ అయిపోయి టీచింగ్ లైన్లో రావడం జరిగింది. సో అచ్చా టాపిక్ మళ్ళీ మా స్టూడెంట్స్కి వచ్చేసింది మా గురుగారి దగ్గర. అదే సో మా గురుగారు అంటే ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయ్యారు. సో నేను ఈ మీడియా తరఫు నుంచి ఒకటి చెప్పేది ఏంటంటే అందరికీ కూడా, మనం ఉట్టిగా నేర్చుకునేటప్పుడు నమస్కారం చేసి గురుగారు అని నేర్చుకొని మనం ఒక లెవెల్కి వచ్చేస్తాం. అయితే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత గురుగారిని ఒకటి మర్చిపోకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఈ పాండమిక్ మనకి ఎలా నేర్పించిందంటే ఆర్టిస్టులు అంటే గురు స్థానంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారండి. పాండమిక్లో మన కరోనా టైంలో చాలా బాధపడ్డారండి. మాకు గ్రూప్స్లలో కూడా మేము చూసాము, అన్నీ చేసాము. సో ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించింది. సరే వీళ్ళందరికీ ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఆ టైంలోనే మేము చాలా సపోర్ట్ చేసాం. అంటే ఫైనాన్షియల్లీ కూడా వెళ్ళి కలవడం కానీ ఆ టైంలో చాలా చేసాం అందరికీ కూడా. అలాగే మా గురువు గారికి, సో మా గురువుగారు నన్ను ఒక కూతురు అంటారు. అంటే మా గురుగారికి సంతానం లేరు. సో ఎలా అనేది ఒక చిన్న ఆలోచన అయితే ఎక్కడో ఉంటుంది. సో నాకు వాళ్ళకి అలా ఆలోచన రాకముందే నేను లాంగ్ బ్యాకే అనుకున్నాను అనమాట. నాకు తల్లిదండ్రులు తర్వాత తల్లిదండ్రుల లాంటి వాళ్ళు అని నాకు, అంటే పేరుకు నేను గురువుగారని పిలుస్తాను కానీ నా మనసులో తల్లిదండ్రులాగా ఉంటుంది వాళ్ళంటే. సో ఆ పాండమిక్ ముందు నుంచి కూడా నేను అనుకున్నాను. సో వాళ్ళకి ఇప్పుడు నేను అన్ని విధాలా నేను చూడాలి అని అనుకున్నాను. సో అలాగే చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కాకుండా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా నేను ఈ మీడియా త్రూ చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఏ గురువు దగ్గర అయితే నేర్చుకుంటారో వాళ్ళకి అంటే వాళ్ళు ఒక ఏజ్ వరకు చెప్పగలుగుతారండి. లేచి చెప్పగలుగుతారు, చేసి చెప్పగలుగుతారు, తర్వాత చేయించగలుగుతారు. ఆ తర్వాత అన్ని శక్తులు కొంచెం డౌన్ అయిపోతున్నప్పుడు, వాళ్ళు కూడా రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మనము వాళ్ళని చూడవలసిన బాధ్యత ఉంది. అలాగే స్టూడెంట్స్ అందరూ కలిసి, అరే మనకి గురువుగారు ఇలా చెప్తేనే మనం ఈ స్టేజ్లో ఉన్నాము అనుకొని అది ఆలోచించి అందరు కూడా కలిసి వాళ్ళకు ఒక శాలరీ లాగా అని చేసి ఉంటే చాలా బాగుంటుందండి. అంటే వాళ్ళు నాకు రేపు ఏంటి అన్న ఆలోచనలో ఉండకూడదు వాళ్ళు. ఎందుకంటే మనల్ని తయారు చేసి ఇంత పెద్దగా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ ఆలోచన రాకూడదు. అలా ఉండొద్దు అని అంటే ఎవరి స్టూడెంట్స్ ఏ గురువు దగ్గర నేర్చుకొని సంగీతము వాళ్ళు సరే బాగా ఉన్నవాళ్ళు, చాలా ఉన్నవాళ్ళు అంటే సరే ఓకే, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు అమెరికాస్లో ఉండి ఇక్కడుండి వాళ్ళని చూసుకుంటే ఓకే. కానీ కొంచెం అంటే బేసికల్గా నాట్య గురువులు కానీ సంగీతం చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ట్రెడిషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆర్ట్నే నమ్ముకొని ఉన్నారు. ఆర్ట్నే నమ్ముకొని ఉన్నారు. సో ఆ ఆర్ట్ని నమ్ముకున్నందుకు ఆర్ట్ త్రూ మనకు ఆ బాధ్యత ఉంటుంది. సో అది నేను అంటాను, అదే మీడియా త్రూ అదే చెప్తున్నాను. సో అది ఆలోచించాల్సింది. యాజ్ ఎ మదర్గా మీరు ఏం చెప్తారు? పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెరిగితే బాగుంటారు,
ఇలాంటివి ఖచ్చితంగా మ్యామ్ ఆడపిల్లల్ని చూస్తే ఇలా నేర్చుకునే పిల్లల్ని డ్యాన్స్ నేర్చుకునే పిల్లల్ని పక్కన పెడితే ఆటోమేటిక్గా వాళ్ళల్లో కొంచెం ఒక డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. ఎలా అంటే ఈ పిల్లలు చాలా చక్కగా వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి, అంటే అది గురువు నుంచి వస్తుందో తెలీదు, అమ్మ నుంచి వస్తుందో తెలీదు, ఎక్కడి నుంచి వస్తుందో అనేసి ఒక డైలమానే మనకి. ఎందుకంటే వాళ్ళలో డ్రెస్సింగ్ దగ్గర నుంచి వేరే పార్ట్ వరకు ఈ పిల్లల్ని ఆ పిల్లల్ని కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తాయి. అది ఎందుకు అంటారు అసలు? యాజ్ ఎ మదర్గా మీరేం చెప్తారు? ఇప్పుడు ఆర్ట్ అనేది నేర్చుకుంటే ఒక పద్ధతి అనేది న్యాచురల్గా అలవాటైపోతుంది. తర్వాత మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. ప్రోగ్రామ్కి ఎలా తయారవ్వాలి, ఎలా మాట్లాడాలి, మనం ఒక డాన్స్లో ఎలా అంటే ఒక ముద్ర, ఒక చేయి పెట్టే దగ్గర నుంచి మనం నేర్పిస్తాం కదా. అలాగే బాడీ లాంగ్వేజ్, హావభావాలు అన్నీ నేర్పిస్తాం. అలాగే డీసెన్సీ అంటే ఇప్పుడు క్లాస్కి వస్తున్నారు, ఇలా ఉండాలి, ఇలా కట్టుకోవాలి, ఇలా ఉండాలి అది ఆటోమేటిక్గా 10 సార్లు విన్నారనుకోండి, అది ఒకలాగా వచ్చేస్తుంది వాళ్ళలో ఇంబైబ్ అయిపోతుంది. సో వాళ్ళకి అది నా మాట్లాడిన ఆ గౌరవము, ఆ భక్తి అనేది ఒకటి డెవలప్ అయిపోతుందండి, తెలియకుండానే వాళ్ళల్లో వచ్చేస్తుంది. అది ఒక డాన్సర్స్కే ఉండడం కాదు, ఒక సంగీతం కానీ ఎనీ ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటే వాళ్ళ ఒక డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పర్టికులర్గా ఉంటుంది. అది వేరే పిల్లల్లో చాలా తక్కువ. అది అంటే నిజంగానే మదర్ రోల్, ఆ మదర్ అక్కడ చెప్పకపోవడం కాదండి. ఇప్పుడు ఇందులో ఉన్నందుకు కొంత మదర్ చెప్పినా, కొంత టీచర్ చెప్పేసి, డాన్స్ గురువులు చెప్పేసి ఇవాళ వెళ్తున్నాము ఈ ట్రెడిషన్ డ్రెస్ వేసుకో, ఇవాళ వెళ్తున్నాము డ్రెస్ కోడ్ పెట్టేస్తారు. సో అది వాళ్ళకి అలవాటు. బయట పిల్లలు ఏంటి, వెస్టర్న్కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు. సో వాళ్ళకి ఆ డ్రెస్ మీద వాళ్ళకి ఏది నచ్చుతుంటే అది వేసేసుకుంటుంటారు, ఎలా వేసుకుంటే అలా వేసేసుకుంటారు. ఒక పెళ్ళికి వెళ్తే ఒక ట్రెడిషన్కి వెళ్తారు, ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మామూలుగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా చాలా ఫ్రీగా ఉంటారు. యాజ్ ఏ మదర్గా మ్యామ్ మీరు పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు, తల్లులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా ఉంటే పిల్లలు ఒక క్రమశిక్షణగా పెరుగుతారు, ఎలా ఉంటే మదర్స్ వాళ్ళ క్రమశిక్షణ నేర్పించగలుగుతారు? మీలో తెలిసిన మాకు శిక్షణతో పాటు క్రమశిక్షణ నేర్పిస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఓకే, మరి వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటే ఒక చిన్న మెసేజ్ రూపంలో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని కరెక్ట్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ అండ్ ఫాదర్ కూడా కరెక్ట్గా ఉండాలండి. చాలా కరెక్ట్ ఇన్ ద సెన్స్ ఉండాలి. అంటే వీళ్ళు పొద్దున్న లేసారనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలు పొద్దున్న లేస్తారు. సో వీళ్ళు ఎలాంటి పనులు చేస్తే వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. అందుకని స్పెషల్గా మదర్స్ అందరు కూడా కొంచెం జాగ్రత్తగా పిల్లలతోటి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అలా చూసుకుంటూ అలా చేస్తే ఒక పర్టికులర్ లైన్లోకి వచ్చేస్తారు పిల్లలు. దట్టు ప్రతి ఒక్కరు కూడా పిల్లలతోటి ఏం చేస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అలా ఒకటి చూసుకోవాలి. తర్వాత ఎక్కువ మటుకు పిల్లల్ని ఖాళీగా ఉంచకూడదండి. స్కూల్ నుంచి వచ్చారు, తర్వాత ఒక ట్యూషనే కానీ, ఒక మ్యూజికే కానీ, ఒక ఇంకేదన్నా కానీ నేర్పించడం కానీ, ఒక పెయింటింగే కానీ, ఒక యాక్టివిటీ తోటి వాళ్ళని ఎంగేజ్ చేయాలి. లేకపోతే తనతోనే ఎంగేజ్ చేసుకోవాలి. ఏదో మాట్లాడుతూ ఇవాళ ఏం జరిగింది అది ఇది అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కదా వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు. అంటే దానికి మదర్ కూడా టైం తీయాలండి. సో నేను కూడా ఈ బిజీలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి రాత్రుల్లో కూర్చొని ఎప్పుడైనా అడుగుతుంటాను, ఇవాళ ఏం జరిగింది, ఇవాళ అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది. సో వాళ్ళకి మెల్లిమెల్లిగా ఏంటంటే మనసులో లేదా మ్యామ్ అంటే అలా జాబ్ చేసుకుంటూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు ఇల్లుని చూసుకుంటూ కొంచెం కష్టం అనిపించిన టైమ్స్ ఉన్నాయి? కష్టము అంటే అలసిపోయిన టైమ్స్ ఉన్నాయండి. బాగా అలసిపోయింది. ఒక్కొక్కసారి ఎంత అలసిపోయినా కూడా రాత్రి 12 అయినా ఏదైనా వాళ్ళకి ఏదైతే కావాలంటే అవన్నీ చేస్తుండండి చూస్తున్నా. ఇప్పుడు రీసెంట్గా నేను క్లాస్ తీసుకుంటున్నాను, మా అమ్మాయికి ఫీవర్ ఉంది, ఈరోజు రాలేదు. సో అంటే ఫీవర్ ఉన్నా కూడా ట్యాబ్లెట్స్ వేసి మళ్ళీ వచ్చి ఇంట్లో వాళ్ళకి చూడమని ఈ టైంకి ఇది చేయమని అలా చెప్తూ చేసింది. ఒక్కోసారి ఇవన్నీ చేసి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు స్పెషల్గా చాలా అలసిపోతున్నాను. ఎందుకంటే 9-10 వరకు ఇక్కడ ఉండడము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడో కానీ నేను వాళ్ళని కలవకుండా అదవుతుంది. కానీ మోస్ట్లీ నేను వాళ్ళని అటెండ్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారు, దినమంతలో ఏం చదివారు, సార్ వచ్చారా, ట్యూషన్ సార్ వచ్చారా, ఏం చెప్పారు, ఇంకెంత పోర్షన్ ఉంది, అలాంటి కనుక్కుంటూ ఉంటాను. సో అలా మేనేజ్ అవుతుంది ఇప్పటివరకు. సో చిన్నప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది అయింది. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది పిల్లలకి, లేదు అమ్మ వెళ్ళేసి వచ్చే వరకు నేను ఇది చెయ్యాలి అనేది వాళ్ళకి చిన్నగా అలవాటు అయిపోయింది. సో దాంతోపాటు మా హస్బెండ్ కూడా బాగా చూసుకుంటారు, మా అత్తయ్య చూసుకుంటారు, మా ఆంటీ ఉన్నారు ఇంట్లో, తను చూసుకుంటారు. వీళ్ళంతా మ్యామ్ వాళ్ళ స్టూడెంట్స్. అందరూ కొత్త జాయినింగ్స్ అయితే కాదు, ఆల్మోస్ట్ అందరూ 4-5 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు ఇక్కడ.
ఒక్కసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వాళ్ళని అడిగి చూద్దాం. నా పేరు గాయత్రి మన్బోతు. నేను ఇక్కడ 5 years నుంచి నేర్చుకుంటున్నాను. పార్టిసిపేట్ చేసావా ఇప్పటివరకు? చాలా ప్రోగ్రామ్స్లో చేశాను. అంటే అందరు గురువులు మీరు రాగానే ఒక 2-3 monthsలో చెప్పేయాలి, మీ మమ్మీలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే ఎప్పుడెప్పుడు స్టేజ్ ఎక్కిద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా అలా తొందరపడ్డారా? మ్యామ్ ఇస్తేనే ఛాన్స్, కంప్లీట్గా మ్యామ్ స్టెప్ టు స్టెప్. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే మ్యామ్ స్టెప్ టు స్టెప్ మిమ్మల్ని చెక్ చేసి శిక్షణతో క్రమశిక్షణ నేర్పిస్తూ ఫస్ట్ బెండింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అది లేకపోతే డ్యాన్స్ అనేది లేదు అని చెప్తారు. ఎంత బాగా చేసినా కూడా బెండింగే ఇంపార్టెంట్ ఇందులో. సో అది మేము చూసింది. ఇలా రాగానే అయిపోయిందా, లేదంటే ఒక టైం తీసుకొని కరెక్ట్గా నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేశారు? లేదంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే మ్యామ్ పర్ఫెక్షనిస్ట్, మన పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే చేపిస్తారు. ప్రతి ఐటమ్ కూడా ఒక ప్రోగ్రామ్ ముందు 5-6 times చేపిస్తారు. ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. ఎవరికి అంత తొందర ఉండద్దు, ఎందుకంటే మనం నేర్చుకోవాలని ఉండాలి కానీ ప్రోగ్రామ్ చేయాలని ఉండద్దు. లేరు, రాలేదు. నా పేరు సింధు అండి. నేను నా ఇంజనీరింగ్తో పాటు కూచిపూడి జర్నీ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి గురువుగారు పర్సనల్ లైఫ్లో కూడా అంతే మోటివేట్ చేస్తారు, ఎంత డాన్స్లో మోటివేట్ చేస్తారో. బీటెక్ అయిపోయి ఇప్పుడు MBA జాయిన్ అయ్యాను. MBA కూడా అయిపోతుంది. అరౌండ్ 5 years అవుతుందండి. 3-4 చేసుంటాను. గురువుగారి దగ్గర ఇలా బయట వాళ్ళలాగా ఎక్స్పీరియన్స్ రాదండి. సొంత ఇల్లు లాంటి ఫీలింగ్ వస్తుంది. అమ్మ దగ్గర ఎలా ఉంటామో అలాగే మాకు. అస్సలు రాదండి. మా మంచి కోసమే చెప్తారు. స్టార్టింగ్లో చిన్న జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రస్ట్రేషన్ చిన్నపిల్లలకి అలా వచ్చేదేమో పాపం. కానీ తర్వాత అలవాటు అయిపోయి అర్థమవుతుంది ఎందుకు తిడుతున్నారు, మా గురించే కదా అని అర్థమవుతుంది. అప్పుడు మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినందుకు చాలా తక్కువ మంది పిల్లలైతే కనిపిస్తున్నారు. మ్యామ్ దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే ఎవరికి రాని ఆలోచనే అని చెప్పాలి. మ్యామ్ చాలామందికి ఫ్రీగా నేర్పిస్తారు. ఇది ఎవరికి కూడా తెలియదు బయట. అందరూ ఏమనుకుంటారంటే కామన్గా అకాడమీ అని చెప్పగానే ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే ఎంతో కొంత ఫీజు పే చేయాలి, చాలా ఫీజు ఎక్కువ ఉంటుందేమో. యాక్చువల్లీ సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తూనే మ్యామ్ ఇలాంటి ఆలోచన రావడం అయితే ఒక గొప్ప సంకల్పమే నిజంగా. అంత మానవతా దృక్పథంతో నేను నా పిల్లలకి నేర్పించలేనమ్మా అని చెప్పి ఎవరైనా వస్తే పర్లేదు నేను ఫ్రీగా కూడా చెప్తాను కొంతమంది పిల్లలకని చెప్పి ఆల్మోస్ట్ ఈరోజు ఫ్రీ ఉన్న పిల్లలు చాలామంది రాలేదు, కానీ 50 member స్టూడెంట్స్ పైన ఫ్రీగా నేర్చుకునే పిల్లలే ఉంటారు. ఈ 5 years నుంచి నేర్చుకునే పిల్లలందరూ కూడా చాలా పార్టిసిపేషన్స్ ఇచ్చారట. ఇప్పటివరకు చాలా చోట్ల పార్టిసిపేట్ చేశారంట. ఒక్కసారి పిల్లలు ఎలా ఉంటారు మ్యామ్తో అంటే తను తల్లిలాగానే ట్రీట్ చేస్తుంది అని చెప్తున్నారు. కానీ మ్యామ్ కూడా పిల్లలు మరి సహకరిస్తారా లేదా, అలా ఎవరైనా మధ్యలో కసిరిచ్చినప్పుడు వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారని ఒకసారి మ్యామ్ ఎక్స్పీరియన్స్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అనిపించాయా? వాళ్ళు మీరు చెప్పగానే వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయా? గుడ్ క్వశ్చన్ అండి. ఎప్పుడైతే నేను నా పిల్లలు అని అనుకుంటానో అప్పుడే తిట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్రైటీరియా ఏంటంటే తిట్టాలి అని కాదండి, ఆ టైంలో నా పిల్లలు అందరికన్నా బెస్ట్ చేయాలి. ఒక మదర్ ఎలా ఊహిస్తుందండి, అందరికన్నా నా కూతురు బాగా చదువుకోవాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, దాన్ని పొద్దున్నే లేపేయడం, ఏదో దానికి నచ్చింది ఇవ్వడం, ఇవాళ ఇది పెడతాను బాగా చదువుతావు కదా అని అంట. సో అయితే చాలామంది గ్రూప్ ఉన్నప్పుడు పిల్లలకు మనం అలా ప్యాంపర్ చేస్తూ చేయడం అంటే సంభవం కాదు. కొంచెం వాళ్ళు మన కంట్రోల్లో రావాలంటే కొంచెం గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్తే కానీ వస్తారు. సో ఆ టైంలో నేను తిడుతున్నానా, నేను ఎంత అరుస్తున్నాను, అది ఇది అని నేను అసలు చూసుకోను. నాకు కావాల్సింది రిజల్ట్ కావాలి. అయితే నేను అలా గట్టిగా చెప్పడం మూలన ఏమవుతుందంటే వాళ్ళందరూ నాకే ఒక కేంద్రీకరించి అంటే ఒక ఫోకస్గా నేను చెప్పే మాట మీద వాళ్ళు ఫోకస్ చేసి వింటారని కొంచెం గట్టిగా చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో లేదండి. అంటే ఒక్కోసారి నా పిల్లల్ని కూడా ఇంట్లో కూడా ఎవరికో అప్పచెప్పేసి నాకు ప్రోగ్రామ్స్ ఉంటే చేసి అంటే 4-5 hours నాకు వీళ్ళతో ఉండడమే
జరుగుతూ ఉంటుంది. కానీ పిల్లలందరూ సహకరిస్తారండి. ఎప్పుడు కూడా నేను తిట్టానని కానీ అసలు చేయడం కానీ ఒక్క నిమిషంలో వాళ్ళు ఏంటో కానీ ఇలా తిడతాను మళ్ళీ ఒక నిమిషంలో వచ్చేస్తారు, దగ్గరకు వచ్చేస్తారు, మళ్ళీ అడగడము మళ్ళీ చేస్తారు. అండ్ దట్ ద సేమ్ టైమ్ వాళ్ళ పేరెంట్స్ కూడానండి 5 ఇయర్స్లో 6 ఇయర్స్లో ఇప్పుడు ఒక్కసారి కూడా మా అమ్మాయిని మీద గట్టిగా ఇలా అన్నారు అది అన్నారు అని ఒక కంప్లైంట్ కానీ అసలు లేదు. వాళ్ళ ఇన్నర్ కూడా అండి. అంటే నాకైతే అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు నాతోటి. సో వాళ్ళ హ్యాపీనెస్సే చూసే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్, వాళ్ళతో ఇంకా చేయించాలని ఏ టైంకి రమ్మన్నా వస్తారండి. మ్యామ్ ఇదొకటి మాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ అకాడమీస్ అనేవన్నీ ఆన్లైన్లో మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్స్ టైంలో ఇలా పెడతారు. బట్ మీ అకాడమీ స్పెషల్ ఏంటంటే మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేస్తారు. పాపం వాళ్ళు లేచి వాళ్ళు రావాలనుకోవడం నిజంగా వీళ్ళందరూ అయితే గ్రేట్. ఆ విషయంలో మేము లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వస్తున్న పిల్లలైతే గ్రేట్. ఇందులో వస్తారండి మార్నింగ్ 7 o'clock అంటే 7 o'clock వస్తారు. అండ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఎందుకంటే చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసామండి. మేము ట్రైడెంట్లో చేసాము, ఒకటి డాక్టర్స్ ది కాన్ఫరెన్స్ ఉండింది అది చేసాము. రీసెంట్గా లక్షద్వీప్ వెళ్ళాము, వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు మా ప్రోగ్రామ్కి. శ్రీశైలం వెళ్ళాము రీసెంట్గా లాస్ట్ 1 month బ్యాక్. ఇక్కడ NGRI సైన్స్ ఇన్స్టిట్యూషన్లో కూడా చేసాము. సో ఇవి ఉన్నప్పుడు మాకు కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే 1 week గ్యాప్లో 10 days గ్యాప్లోనే ఇంటిమేషన్ వస్తుంది. అప్పుడు నేను చెప్తాను పిల్లలు మీరు ఎగ్జామ్స్ ఉన్నా ఎలా చేస్తారు అదంటే మేము ఏ టైం కన్నా వస్తామని రాత్రి 8 o'clockకి స్టార్ట్ చేసుకొని రిహార్సల్స్ అంటే ఎగ్జామ్స్ రాసుకొని ట్యూషన్స్ అటెండ్ అయ్యి చదువుకొని 8 o'clock స్టార్ట్ అయ్యి రాత్రి 9:30 10 వరకు చేసిన డేస్ ఉన్నాయి. అలా వాళ్ళ పేరెంట్స్ కూడా బయట వెయిట్ చేసి నేను వదిలినప్పుడే ఎప్పుడు వదులుతారు మేము తీసుకెళ్తామని ఒక్క రోజు కూడా అండి నమ్మకము. అది రిజల్టో మరి ఏంటో కానీ అది పేరెంట్స్ని అడిగే తెలుసుకోవాలి. అంతేగాని అలా వాళ్ళు కూడా వెయిట్ చేసి రాత్రి 10 వరకు రిహార్సల్ చేసిన డేట్ ఉన్నాయి. ఇంకా నాచారం గచ్చిబౌలి ఇంత దూరంలోంచి ఉంది. రీసెంట్గా కొంతమంది ఏం చేశారంటే ఈ డిస్టెన్స్ భరించలేక ఈ రిహార్సల్స్ లేట్ నైట్స్ అవ్వడం మూలాన ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యారు మా పిల్లలు. అంటే దాన్ని బట్టి చూస్తే నాకు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అనిపించి మెడ్రాస్లో ఎలా అయితే కళాక్షేత్రం ఉందో అలాంటిది ఒక హైదరాబాద్లో కూడా చేయాలన్న నా ఇష్టతతోటి నేను ఒకటి ఇక్కడ మన పద్మరావు నగర్లోనే ఒక అకాడమీ స్టార్ట్ చేయబోతున్నానండి. సో అది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్. సో నియర్లీ అబౌట్ 2000 SFTలో హాల్స్ కళాక్షేత్రం చేయాలని ఉంది. సో పిల్లలు ఈ ఎంకరేజ్మెంటు వీళ్ళు చూపిస్తున్న ఇంట్రెస్ట్ని చూసి కూడా వీళ్ళకి సర్టిఫికెట్ డిప్లొమాస్ అవన్నీ చేయాలంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా మార్నింగ్ ఈవినింగ్స్ క్లాసెస్ తీసుకోవాలంటే మనకంటూ ఒకటి ఉండాలి అకాడమీలో. సో అందుకని కూచిపూడి ఓన్లీ ఆడపిల్లలే నేర్చుకోవాలి మ్యామ్, అంటే అబ్బాయిలకి నేర్పించకూడదు అని చెప్పేసి అపోహ చాలామందికి ఉంటుంది. బట్ మేము చూసిన దాంట్లో ఏంటంటే చాలామంది నాట్య గురువులు ఉంటారు. గురువుల్లో ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉంటారా? అంటే నేర్చుకుంటే నిజంగానే అమ్మాయిల లాంటివి వచ్చేస్తాయి అనేసి అంటారు. అది నిజమేనా మ్యామ్? యాక్చువల్లీ ఉంటుందా? మీ స్టూడెంట్స్లో 2-3 అబ్బాయిలు ఉన్నారు, అందుకే అడిగాము. యాక్చువల్లీ మెయిన్ మిస్ అన్నారు, అందుకోసమే అడిగాము. తనలో మీకు అలాంటి చేంజెస్ ఏమైనా అనిపించాయా? లేదండి. అయితే ఇది సహజం. కొంతమంది ఆ ఫీలింగ్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు డాన్సర్ని, సో నేను డాన్స్ ఇలా ఉంది, వాళ్ళు ఇలా చేస్తారు, నేను ఇలా కదలాలి అన్న ఫీలింగ్స్ తోటి ఒకటి ఉంటుంది. ఇంకోటి తల్లి కదా చిన్నప్పటి నుంచి ఎలా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయటికి వెళ్ళినా కూర్చున్నా లేచినా సరిగ్గా కూర్చో అలా వెళ్ళు ఇలా చెప్తుంటుందో డాన్స్లో కూడా అది ఉంటుందండి. మోపిల్లలు ఇప్పుడు చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలి, ఏ జతులు ఎలా చెప్పాలి, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటున్నారు. ద సేమ్ టైం ఎక్సర్సైజ్ అండి, వాళ్ళకి దానికి తగ్గట్టు నేర్పించే విధానం సేమ్ అయినా సరే వాళ్ళకి చెక్ పెడుతూ ఉండాలన్నమాట. నువ్వు ఎలా నడుస్తున్నావు, ఎలా ఉండాలి, బాడీ స్టిఫ్గా ఉండాలి, ఊగొద్దు, స్ట్రాంగ్గా ఉండాలి, దాంతోపాటు ఉడ్ బైట్స్ చేయడం, అన్ని జంప్స్ చేయడం, అంటే వాళ్ళని స్ట్రాంగ్గా నువ్వు మెయిల్గానే చేయాలి అనేది మనం వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడండి, ఎక్కడి నుంచన్నా మనకు అనిపిస్తుందా? అదే ఇప్పుడు చూసారు ఈశాన్ని కూడా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడినా కూడా నార్మల్గా మాట్లాడతారు. సో చిన్నప్పటి నుంచి నేను కొంచెం ఏంటంటే కొంచెం కరాటే కూడా నేర్పించానండి ద సేమ్ టైం. అయితే ఇప్పుడు పిల్లలకు నేను చెప్తాను బయట అది కూడా నేర్చుకుని సేమ్ టైం వాళ్ళు ఇచ్చే ఎక్సర్సైజ్ అంతా నేను చేయిస్తాను మగ పిల్లలకి. సో అందుకని వాళ్ళకి అటువంటి జెస్చర్స్ రావు అనే నా నమ్మకం. ఇప్పటివరకైతే రాలేదు.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్లీ 5 ఇయర్స్ కాదు మ్యామ్, మా పిల్లలు 8 ఇయర్స్ ఫస్ట్ క్లాస్లోనే జాయిన్ చేస్తాం. నవ్ ఇప్పుడు 8th కంప్లీట్. ఓకే, మ్యామ్ దగ్గర ఉన్న డెడికేషన్ కానీ ఏది కానీ మనం ఎక్కడ ఏ గురువుల దగ్గర చూడం మేడం. టు బీ ఫ్రాంక్, నా తరఫు నుంచి మా పాప ఫొటోస్ చూసి కానీ చాలామంది మీ పాప డ్యాన్స్ ఎక్కడ, మీ పాప డ్యాన్స్ ఎక్కడ అంటే దాదాపు నేను 10-12 రిఫరెన్సెస్ ఇచ్చాను ఇప్పుడు ఇందులో నేను చెప్పిన వాళ్ళే. కానీ వాళ్ళకి నేను ఫస్ట్ ఫోన్ ఎత్తి చెప్పేది, మీకు వెళ్ళంగానే ప్రోగ్రామ్స్ కావాలి, వెళ్ళంగానే మా పాప స్టేజ్ ఎక్కాలంటే మాత్రం మా ఇన్స్టిట్యూట్కి రావద్దు. మా నూపురా నృత్యాలయంలో అలా ఉండదు. మీరు అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ మీ పాపని మ్యామ్ చేతికి ఇచ్చేయండి. మ్యామ్ మీకు మీ పాపని క్లియర్గా చూపించి వెనక్కి పంపిస్తారు. నేను చెప్పాను వెళ్ళి జాయిన్ చేసేసి మళ్ళీ మ్యామ్ ఏంటి ప్రోగ్రామ్ అట్లా, నేనైతే ఫస్ట్ ఇదే చెప్తానండి. అసలు మీరు ప్రోగ్రామ్స్ పెట్టద్దు మైండ్లో. పాప 100% నేర్చుకున్న తర్వాతే ప్రోగ్రాము, అలా అంటేనే చేర్పించండి. అలా చెప్పే నేను రిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ ఆపోజిట్లోనే ఉండేదాన్ని పాపని జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం. నేను 5 కిలోమీటర్స్ నుంచి వస్తాను, 5-6 కిలోమీటర్స్. మా ఆపోజిటే చాలా పెద్ద డ్యాన్స్ అకాడమీ ఉంది. మా ఫ్లాట్స్లో అందరూ ఎందుకు అంత దూరం వెళ్తున్నావు ఇక్కడే అంటే, నో, నాకు మ్యామే కావాలి, ఎంతసేపు అయినా పర్వాలేదు, నేను మ్యామ్ దగ్గరే కంటిన్యూ చేస్తాను, అలాగే తీసుకొస్తున్నాం మేడం. నిజంగా ఈ 9 ఇయర్స్ మ్యామ్ నిజంగా మా ఫ్యామిలీ మెంబరే. మా పిల్లలు మ్యామ్కి పిల్లలే. ఎప్పుడు కూడా వీళ్ళు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పిల్లలని మ్యామ్ ఎప్పుడు చూసింది లేదు. వాళ్ళ బాబుని ఎలా ట్రీట్ చేస్తారో మమ్మల్ని అలాగే. ప్రోగ్రామ్స్కి వెళ్తే పిల్లలకి నోట్లో కలిపి పెట్టడం దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మ్యామ్ మమ్మల్ని బోర్ కొట్టి మీరు వెళ్ళండి అనాల్సింది తప్ప మేము మ్యామ్ని వదిలే క్వశ్చన్ ఏం లేదు. దట్స్ ఇట్ మ్యామ్. ఈ గురువు దొరకడం వాళ్ళ ఒక పూర్వజన్మ పుణ్యమే మేడం. నటరాజ స్వామి అమ్మనండి, అవును, నటరాజ స్వామి ఆశీస్సులతోనే ఈ గురువు దొరికింది మేడం వాళ్ళకి. ఇంకొకటి మేడం వాళ్ళ ఫ్యామిలీ కంటే ఎక్కువ స్కూల్ మీద టైం స్పెండ్ చేస్తారు. 90% టైంని మేము ఒక 6 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాము. చాలా ఎక్సలెంట్ మేడం, చాలా ఎక్సలెంట్గా నేర్పిస్తారు మేడము. మేము నిజంగా చెప్పాలంటే మేము యాక్చువల్లీ ఒక చిన్న హౌస్లో ఉన్నాం. మేము బోయినపల్లి వెళ్ళిపోవాలి, మా పాప స్కూల్ బోయినపల్లి. డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించే మేము ఇక్కడ ఉంటున్నాము. రియల్లీ చాలా మంచిగా మమ్మల్ని బాగా చూసుకుంటారు, పిల్లల్ని బాగా. మన శ్రీశైలంలో చూసాం మేము, మేడము చాలా బాగా కేర్ తీసుకున్నారు. సో ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇంకా మేము ఇక్కడే ఉండి నేర్చుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక ఒక మాట అన్నారు మీరు, మేడం ఫీజు లేకుండా చాలామంది పిల్లలకు నేర్పిస్తుంది. అందులో మా పాప కొత్త మేడం 2 ఇయర్స్ ఫీజు తీసుకోలేదు మా పాపకి. కరోనా కాదు మ్యామ్, మాకు ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చి 2 ఇయర్స్ ఫీజు లేదు మ్యామ్, డ్యాన్స్ మానిపించేస్తానంటే ఫీజు అవసరం లేదండి, నేను నేర్పిస్తాను అంటే మ్యామ్కి ఎలా కృతజ్ఞత చెప్పాలి కూడా తెలియట్లేదు మ్యామ్. మాకు అంత బాగా నేర్పిస్తారు మ్యామ్. మీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మదర్గా, మమ్మీ మళ్ళీ గురువు, అసలు మీతో ఎంత టైం స్పెండ్ చేస్తారు? చాలామంది చెప్పింది ఏంటంటే అకాడమీలోనే ఎక్కువ స్పెండ్ చేస్తారు. నిజంగా మ్యామ్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే 12:30 వరకు క్లాస్ అయిపోదు. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే 7:30, 8 అవుతుంది. మళ్ళీ 8 o'clock నుంచి 9:30 వరకు ఆన్లైన్ క్లాసెస్. మ్యామ్ ఆల్మోస్ట్ చాలా బిజీ ఉంటారు. అంత బిజీ షెడ్యూల్లో మీకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ, ఒక డ్యాన్సే కాదు ప్రతిదీ నేర్పిస్తూ మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఈక్వల్ మీరు మ్యామ్తో పార్టిసిపేట్ చేసే స్టేజ్కి వచ్చారు. మీ ఎక్స్పీరియన్స్ అమ్మగా కాకుండా గురువుగా చెప్పండి, అమ్మగా కూడా చెప్పండి, రెండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మదర్స్ డే, యాక్చువల్లీ హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఇంకా ఫస్ట్ నేను డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ క్లాస్, ఇప్పుడు ఆల్మోస్ట్ 12.5 years అవుతుంది నేర్చుకొని. అయితే యాక్చువల్లీ ఫస్ట్ మమ్మీయే రికగ్నైజ్ చేసి డాన్స్ నేర్పిద్దామని చాలామంది అపోజ్ చేశారు, బాయ్ అని అలా చేయించొద్దని. కానీ మమ్మీ ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ taekwondoలో వేసి ఒక స్టేజ్ తీసుకొచ్చి మళ్ళీ ఫీమేల్ జెస్చర్స్ అలా వస్తాయని ఫస్ట్ సాఫ్ట్ కాకుండా హార్డ్ చేసి, మా అమ్మ నార్మల్లీ క్లాస్ అందరూ అనుకుంటారు ఇంట్లో చాలా నేర్పించడం అలా ఉంటుంది, కానీ అలా ఉంటుంది. కానీ మోస్ట్లీ నా కొడుకు అని స్పెషల్గా చూడడము అలా ఏమి ఉండదు. కంప్లీట్గా క్లాసే. మా చెల్లి ఉంది, మా చెల్లి కూడా నేర్చుకుంటుంది. క్లాస్ వైజ్ అమ్మ చాలా స్ట్రిక్ట్ ఇంట్లో బయట కూడా. లే ఇంట్లో డాన్స్, వెన్ ఇట్ కమ్స్ టు డాన్స్ మమ్మీ చాలా స్ట్రిక్ట్. బ్రెస్ట్ ఆల్ షీ స్వీట్, చాలా స్వీట్ హార్ట్. ఇంకా మమ్మీ నేను మృదంగం నేర్చుకుంటాను, మ్యూజిక్ నేర్చుకుంటాను. ఆల్ ద టాలెంట్స్ ఆర్ మమ్మీ రికగ్నైజ్ చేసి నీ వాయిస్ బాగుంది, మ్యూజిక్
నీకు తాళం ఉంది, మృదంగం. సో ఎవ్రీథింగ్, అన్ని క్రెడిట్స్ మామ్కే. ఇది వెన్ ఇట్ కమ్స్ టు యూనో లైక్ వేరేళ్ళకి చెప్పేటప్పుడు అబ్జర్వింగ్, అవన్నీ చాలా చిన్న చిన్న థింగ్స్ చాలా మైనర్ మిస్టేక్స్ కూడా అస్సలు ఉంచారు. చాలా చిన్న మైన్యూట్ ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంట్ చేయాలి. అయితే మమ్మీ చాలా ఆల్ క్రెడిట్ గోస్ టు మమ్. అంటే అబ్బాయిల్లో నేర్చుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు డాన్స్లో, మీరు చెప్పేది అయితే ఫైనల్లీ అదే. అంటే మెనీ మేల్స్ అనుకుంటారు క్లాసికల్ అలా డ్రెస్అప్ అది ఇది. నో అది అంత ఏం లేదు, అది మీ ఫీలింగ్. అంతే ఇంకా అది మా ఫీలింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ టోటలీ మన పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అది మేము ఎలా చూపిస్తాము, మేము ఎలా చేస్తున్నాము. నార్మల్గా బాయ్స్ కూడా కొంతమంది గర్ల్గా ఫీల్ అయిపోయి, అందుకే అది సొసైటీలో కూడా ఇదే ఇంపాక్ట్ పడుతుంది. బాయ్ కూడా గర్ల్ అయిపోయి చాలామంది పేరెంట్స్ అంత నాలెడ్జ్ లేకుండా అమ్మో మావాడు కూడా గర్ల్ అయిపోతాడని కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందని చాలామంది అబ్బాయిలు కూడా స్టాప్ చేస్తారు. కానీ ఇట్స్ నథింగ్ లైక్ దట్. మీరు లోపల ఎలా అనుకుంటే అదే బయటకు పోర్ట్రే అవుతుంది. మ్యామ్, మీ ఎక్స్పీరియన్స్, మీ పేరు, మీ పాప పేరు, మీ ఎక్స్పీరియన్స్ మ్యామ్తో ఇప్పటి వరకు జరిగిన జర్నీలో. నా పేరు శ్రీలక్ష్మి అండి. మా అమ్మాయి పేరు వైభవలక్ష్మి. మాకు మేడం దొరకడం నిజంగా మా అదృష్టం. మమ్మల్ని మేము లేకున్నా కానీ మేము అంత కాన్ఫిడెన్స్గా మేడం దగ్గర వదలగలుగుతున్నామంటే తను మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లనే. అదే రూపంలో తను అలాగే తన పిల్లల్లాగే తీసుకెళ్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మేడంకి చాలా కృతజ్ఞతలు. ఈ మదర్స్ డే సందర్భంగా V3 ఛానల్ వాళ్ళు వచ్చి ఇదంతా కవర్ చేసినందుకు చాలా ధన్యవాదాలండి. సో దీని త్రూ నేను చెప్పవలసిన కొన్ని నా మనసులోని మాటల్ని జనాల వాళ్ళకి అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇదండి ఈరోజు ప్రోగ్రాం. మాతృమూర్తులందరికీ మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఒక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, కల్పన.